మియాపూర్ భూముల ఆక్రమణ ఇష్యూ మాధాపూర్ డీసీపీ వినీత్. మొత్తం 50 మందిగా గుర్తించాం. అందులో 21 మందిని అదుపులోకి తీసుకున్నాం. 7 ఆడవాళ్లు ఉన్నారు. 21 మందిలో 5 కీ పర్సన్స్. గుడిసెలు వేసుకోవడానికి 2500 మంది వచ్చారు. అలాగే హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారులు నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. ఒక దశలో 15 నిమిషాలు రాళ్లతో దాడి చేశారు. హెచ్ఎండిఏ ఆఫీసర్ కు గాయాలయ్యాయి. 307, 333, 447, 147, 148, 120B, 149 సెక్షన్ల క్రింద కేసులు నమోదు. అమాయకుల దగ్గర నుండి డబ్బులు కూడా వసూలు చేశారు. ఈ రోజు నుంచి 29 వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. ల్యాండ్ ఇప్పిస్తామని, డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తామని ఎవరైనా చెబితే నమ్మవద్దు. పోలీసు వైఫల్యం లేదు. వచ్చిన అందరికీ పోలీసులే నచ్చ చెప్పి పంపారు. ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ల్యాండ్ తీసుకోవాలని చూశారు. మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సర్వే నంబర్ 100 and 101 ఆ ల్యాండ్ ఏముంది గవర్నమెంట్ ప్రభుత్వ ల్యాండ్. ఇది దాదాపు 450 ఎకర్స్ ల్యాండ్. పాస్ట్ 3 or 4 days నుంచి ఇల్లీగల్గా గ్రాబ్ చేయాలని, కబ్జా చేయాలని చాలా ప్రయత్నాలు జరిగినాయి. జూన్ 22వ తారీఖు అంటే నిన్న ఈ మిస్క్రియంట్స్ దాదాపు 2500 పీపుల్ని అక్కడ తీసుకువచ్చి వాళ్ళకి అక్కడ ఇల్లులు ఇప్పిస్తాము, అలాగే ఆ ల్యాండ్ ఇప్పిస్తామని ఫేక్ భరోసాతో అక్కడికి తీసుకువచ్చి వాళ్ళంతా అన్లాఫుల్ అసెంబ్లీ చేయించారు. వాళ్ళతో మన హెచ్ఎండిఏ అఫీషియల్స్, రెవెన్యూ అఫీషియల్స్, అలాగే మన పోలీస్ ఆఫీసర్స్ మాట్లాడుతున్నప్పుడు సడన్గా వైలెన్స్గా మారిపోయి మాబ్గా ఫార్మేషన్ అయ్యి మన అఫీషియల్స్ మీదే రాళ్ళు వేయడం జరిగింది, స్టోన్ పెల్టింగ్ జరిగింది. దాదాపు ఒక 15 minutes వరకు రిపీటెడ్గా స్టోన్ పెల్టింగ్ జరిగింది. ఇది జరిగినప్పుడు అక్కడ మన అఫీషియల్స్కి కొందరికి గాయాలైనాయి. దాంట్లో ఒక సైట్ ఆఫీసర్, హెచ్ఎండిఏ సైట్ ఆఫీసర్కి తీవ్రమైన గాయమైనాయి. వాళ్ళు కూడా ఇప్పుడు పోలీస్ ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. సో ఇమీడియట్గా మనం వాళ్ళందరినీ మాట్లాడి అలాగే మన బలగాలన్నీ తీసుకువచ్చి వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి పంపడం జరిగింది. ఈ ఇన్సిడెంట్కి ఒక కేసు కట్టాం. 307, 333, 447, 448, 147, 148 అండ్ 121ని అరెస్ట్ చేశాము. ఇంకా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాము. దాదాపు ఈ కొందరైతే వాళ్ళు హైడింగ్ వెళ్ళిపోయారు. వాళ్ళని కూడా పట్టుకొచ్చి యాస్పర్లో అరెస్ట్ చేయడం. అందరూ డబ్బులు తీసుకున్నారని కూడా మనకు కూడా వార్తలు వచ్చినాయి. దాన్ని ఎవిడెన్స్గా మనం కలెక్ట్ చేస్తున్నాము. అది మనకు ఎవిడెన్స్ వస్తే దాని మీద కూడా కేసు కట్టేసి ఎవరు డబ్బులు తీసుకున్నారు వాళ్ళని కూడా చట్టపరమైన 7 people ఆడవాళ్ళు, 21. ఇప్పుడు నిన్ననే కేసు కట్టి నేను ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్కి తీసుకున్నాం. ఇప్పటి నుంచి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాం. వాళ్ళ వెనక ఎవరున్నా సరే, ఎవరు వాళ్ళని రెచ్చగొట్టి ఇలాంటి ఇన్వెస్టిగేట్ చేశారో వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకుంటాం. ఖచ్చితంగా కొందరు వికారాబాద్ ఉన్న వాళ్ళు మహబూబ్ నగర్ నుంచి వచ్చారు, అలాగే జహీరాబాద్ నుంచి వచ్చారు, చుట్టూ ఉన్న కొన్ని తాండాల నుంచి కూడా వచ్చిన 149 ఐపీసీ కింద వీడి మీద కేసు చేయడం జరిగింది. ఈ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు దీనికి సంబంధించి ఎవరెవరు ఈ అందరినీ ఇట్లా మోసం చేసి ఫేక్ భరోసా ఇచ్చి తీసుకువచ్చారో వాళ్ళందరినీ కూడా 21 పీపుల్ని ఐడెంటిఫై చేసాం. వాళ్ళందరినీ ఇప్పుడు అరెస్ట్ చేసి రిమాండ్ కూడా పంపిస్తున్నాం. సో అది తెలుసుకున్న కొందరు మిస్క్రియంట్స్ వాళ్ళు ఏం చేశారంటే ఈ గవర్నమెంట్ని మనం ఇట్లా ఆక్యుపై చేసుకొని ఒక ప్రెషర్ గ్రూప్స్ లాగా తయారై గవర్నమెంట్ మీద ప్రెషర్ తీసుకువచ్చి ఈ ల్యాండ్ని మనం కబ్జా చేయవచ్చు అనే ఒక ఐడియాతో ఇదన్నీ చేశారు. వాళ్ళకి ఇది కనపడింది ఒకటి. సెకండ్, ఇది సుప్రీంకోర్టులో స్టేటస్ కో ఉంది కాబట్టి గవర్నమెంట్ది ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ కూడా గవర్నమెంట్ ల్యాండ్, అది ఇక్కడ రావట్లేదు, అది క్లియర్ కట్. సో ఈ కోర్టులు ఉంది కాబట్టి ప్రభుత్వంకి కొంచెం యాక్ట్ చేయడానికి ఆలోచించి చేస్తారు. లేకపోతే కోర్టు ఆర్డర్ రావాలి కాబట్టి, ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి అక్కడ వాళ్ళు ఆ గ్యాప్ని ఏముందో అది తీసుకోవడానికి ప్రయత్నం చేసినట్టు. 29 తారీఖు వరకు కూడా ఈ సైబరాబాద్ ఈ లిమిట్స్లో, మియాపూర్ అండ్ చందానగర్ లిమిట్స్లో 144 సెక్షన్ అమల్లో ఉంటుంది. అలాగే ఎవరైనా సరే
ఈ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ని తీసుకోవాలని ఇల్లీగల్గా తీసుకోవాలని ప్రయత్నించి ఇక్కడికి వచ్చేసి ఇలాంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూ చేస్తే వాళ్ళ మీదే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా రిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే మనం ప్రజలకి రిక్వెస్ట్ ఏదంటే ఇలాంటి ఎవరైనా వచ్చి మీకు ల్యాండ్ ఇప్పిస్తాము లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తాము అని తీసుకువచ్చి గవర్నమెంట్ ల్యాండ్కి పిలిస్తే అక్కడ కాకుండా వాళ్ళకున్న ప్లాట్ఫామ్ ఏమున్నాయి, వాళ్ళకున్న తాలూకా ఆఫీస్ ఉండొచ్చు, తహసీల్దార్ ఆఫీస్ ఉండొచ్చు, అలాగే కలెక్టరేట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి యాజ్ పర్ ప్రావిజన్స్ ఏమున్నాయి అక్కడికి వాళ్ళు రిక్వెస్ట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళందరినీ కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ.